నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో ప్రేమగల దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాల్లో ఎన్నో భారాలు, ఉద్యోగ ఒత్తిడి కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, లేదా మనస్సులో ఎవరికీ చెప్పుకోలేని వేదన కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మీకోసమే యేసుక్రీస్తు ఒక అద్భుతమైన వాగ్దానం చేస్తున్నారు. ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. మనం ఒంటరిగా మోయలేని జీవిత భారాలతో అలసిపోయినప్పుడు నేనున్నాను అని పిలిచే దైవస్వరమిది. అలసిపోవడం అంటే కేవలం శారీరక అలసట మాత్రమే కాదు, మానసికమైన నిరాశ. విశ్రాంతి ఇది కేవలం నిద్రపోవడం కాదు, మన ఆత్మకు లభించే నిజమైన నెమ్మది. మీరు మీ సమస్యలను ఆయన పాదాల చెంత ఉంచితే ఆయన మీకు ఆ భారాన్ని మోసే శక్తిని, గుండె నిండా ప్రశాంతతను ప్రసాదిస్తారు. ఈరోజే మీ భారాలన్నింటినీ ఆయనకు అప్పగించండి. ఆయన మిమ్మల్ని ఎన్నడూ చేయి విడువడు. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈ వాగ్దానం మీరు నమ్మినట్లయితే కామెంట్లో ఆమెన్ టైప్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దేవునికి వందనములు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.